ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 100, ఏప్రిల్ 10th. రెండవ భాగంగా సామెతల గ్రంథం 21వ అధ్యాయం నుండి చదువుకుందాం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ఒకడు తనకేర్పరచుకున్న మార్గము ఎట్టిదైనది తన దృష్టికది న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలుల నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమునకును పాపయుక్తములు. శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు. తాలిము లేక పనిచేయువారికి నష్టమే ప్రాప్తించెను. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి. దానిని కోరువారు మరణమును కోరుకుందురు. భక్తిహీనులు న్యాయం చేయనులరు. వారు చేయు బలత్కారము వారిని కొట్టుకొని పోవును. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము. పవిత్రుల కార్యము యథార్థము. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద నొక మూలను నివసించుట మేలు. భక్తిహీనుని మనసు కీడు చేయగోరును. వాడు తన పొరుగువానికైనను దయతలచడు. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానం లేనివాడు జ్ఞానము పొందును. జ్ఞానం గలవాడు ఉపదేశము వలన తెలివి నొందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును. భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. దరిద్రుల మొర వినక చెవి మూసుకొనువాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. చాటును ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము. పాపము చేయువారికి అది భయంకరము. వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. సుఖభోగములయందు వాంచగలవానికి లేమి కలుగును. ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలగదు. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. ప్రాణము విసికించు జగడుగుండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును. బుద్ధిహీనుడు దాని వ్యయపరచును. నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలిల పట్టణ ప్రాకారం ఎక్కును. అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రం చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించెను. సోమరవాని చేతులు పనిచేయనొల్లవు. వాని ఇచ్చ వాని చంపును. దినమెల్లా ఆశలు పుట్టుచుండును. నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. దురాలోచనలతో అర్పించినడలా అవి మరీ హేయములు. కుటసాక్షి నశించును. విని మాట్లాడువాడు సత్యము పలుకును. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. యెహోవాకు విరోధమైన జ్ఞాని అయినను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయుధపరచుట కద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనము. సామెతల గ్రంథం 22వ అధ్యాయము. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు. వారందరినీ కలుగచేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గంలో ఉన్నవి. తన్ను కాపాడుకొనివాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును. అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. వాని క్రోధమును దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును. అటివాడు దీవెన నొందును. తిరస్కార బుద్ధి గలవాని తోలి వేసినడలా కలహములు మానును. పోరు తీరి అవమానము మానిపోవును. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానం గల వానిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. సోమరి బయట సింహమున్నది, వీధులలో నేను చంపబడుదును. వేషనోరు లోతైన గొయ్యి. యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును.
బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము దానిని దానిలో నుండి తోలివేయును. లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయము చేయు వానికిని ధనవంతులకిచ్చు వానికిని నష్టమే కలుగును. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపము. నేను కలగజేయు తెలివిని పొందుటకు మనసు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకు నీవే కదా. నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను. నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్యప్రమాణం నీకు తెలియచేయుటకై ఆలోచనయు తెలివిగల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించి తిని. దరిద్రుడని దరిద్రుని దోచుకునవద్దు. గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. కోపచిత్తునితో సహవాసము చేయకము. క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. చేతిలో చేయి వేయవారితోనూ అప్పులకు పూటపడు వానితోనూ చేరకము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ కింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా నీ పితరులు చేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. తన పనిలో నిపుణత గల వానిని చూచితివా? అలుపులైన వారెదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. సామెతల గ్రంథం 23వ అధ్యాయము. నీవు ఏలికతో భోజనం చేయ కూర్చుండి నెడలా నీవెవరి పక్షమున నున్నావో బాగుగా యోచించుకొనము. నీవు తిండిపోతు వైనెడలా నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకము. అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకము. వాని రుచిగల పదార్థముల నాశింపకము. అట్టువాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకొనువాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయములో నుండి వచ్చుట మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. భక్తిహీనుడు వినగా మాటలాడకుము. అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము. తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశము మీద మనసు ఉంచుము. తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలులను శిక్షించుట మానుకొనుము. బెత్తముతో వానిని కొట్టినడలా వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టినడలా పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినడలా నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతర్యంద్రములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకుము. నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చెను. నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవలేందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినివారితోనైనను సహవాసము చేయకము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిరి గుడ్డలకు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించము. నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానం గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నీ మార్గంలో నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. నా మార్గంలో నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. వేష లోతైన గొయ్యి, పరశ్రీ ఇరుకైన గుంట. దోచుకొను వాడు పొంచియుండునట్లు అది పొంచియుండును. అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయను. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువానికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకము. పిమ్మట అది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటు వేయును. విపరీతమైనవి నీ కనులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె నుందువు. ఓడకొయ్య చివరను పండుకొని వాని వలె నుందువు.
నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెతుకుదును అని నీవు అనుకుందువు. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.